మీరు అమ్మవారి స్వరూపంగా దయచేశారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఈ మీ రాకలో ఇంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు రావడానికి ఏదైనా పరమార్థం ఉందా స్వామి? పరమార్థం భగవతేచ్ఛ. ఆ రోజు రావాలని మేము అన్ని ఏర్పాట్లు చేశాము స్వామి. చిన్న కారణం వలన ఆల్ ఇండియా సాధు సంత్ ప్రెస్ ఒకటి మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు, ముంబైలో. స్వామి, ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ రాలేకపోయాను. భగవత్ చింత ఆ రోజు రాలేకపోవడం, ఈరోజు రావడం, ఇది శ్రావణ మాసంలోనే చాలా పవిత్రమైన రోజు ఈరోజు. అది స్వామివారి యొక్క కృప, మనందరి యొక్క సుకృతంగా ఈరోజు ఇక్కడ వచ్చానన్నమాట. స్వామి, మీరు 12 ఏళ్ళు తపస్సు చేశారు అని విన్నాను స్వామి. ఎక్కడ చేశారు? మీ స్వత్సంకల్పమా లేదా ఏదైనా ఎవరైనా గురువు మిమ్మల్ని ఆదేశించారా తపస్సుకి? మొదట నా స్వయం సంకల్పమే, నా సంకల్పమే. మా గురువుగారి యొక్క సపోర్ట్ నాకు బాగా తోడైంది. వారు నాకు ఇచ్చిన శక్తిపాత దీక్ష, మంత్రోపదేశ మహిమ, ఆ మంత్రం యొక్క జపశక్తి అనేది నన్ను సంకల్పము దృఢంగా నిలబడేటట్టుగా చేసి 2011లో మా ఆశ్రమానికి వచ్చి, బిజ్వార గ్రామానికి వచ్చి, అక్కడే సుస్థిరంగానే ఇన్నేళ్ళు తపస్సు చేస్తూ ఇప్పటికి కూడా అదే అనుష్ఠానంలోనే, అదే తపస్సులోనే ఉన్నాను. ఇప్పుడు జనబాహుల్యంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది పెద్దలు, కొంతమంది ప్రముఖులు నన్ను చెప్పారనమాట. అయ్యా, మీరు అక్కడ అనుష్ఠానానికే పరిమితం అయితే ఎట్లాగా, తిరగండి, జనాల లోపలికి తిరగండి, జ్ఞాన ప్రచారం చేయండి, ధర్మ ప్రచారం చేయండి అని. వాళ్ళు మహాత్ములే, చాలా గొప్ప గొప్ప వాళ్ళే నన్ను ప్రేరేపించారు. జేర్ స్వామి కూడా నన్ను ప్రేరేపించారు. చిలుకూరు బాలాజీ రంగరాజన్ స్వామీజీ కూడా నన్ను ప్రేరేపించారు. వాళ్ళ యొక్క ప్రేరణాత్మకంగానే జనబాహుల్యంలోకి రావడం జరిగింది. నాకు ఇక్కడ అంటే జనబాహుల్యంలోకి రావాలి, ఇలా మాట్లాడాలని ఇష్టం లేదు. ఎప్పటికీ వైరాగ్య చింతనలోనే, అజ్ఞాతంలోనే ఉండాలన్నదే నా సంకల్పం. ఇప్పటికీ కారులో కూర్చున్నానంటే అట్లాగే వెళ్ళిపోతాను మైకం లోపలికి. లొకేషన్ వచ్చింది, డ్రైవర్ లేపితే తప్ప లేవను. ఆ వైరాగ్య చింతన ఇంకా పోలేదు నా నుంచి. సుదీర్ఘంగా మా స్వగ్రామంలోనే అనుష్ఠానంలో ఉన్నాను నేను. మీ గురువుగారి పేరు చెప్తారా స్వామి ఒకసారి? తప్పకుండా. మనకందరికి సుపరిచితమైనటువంటి పండరిపుర క్షేత్రం, సంత్ రాజారాం కైకాడి మహారాజ్. పండరిపురంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి పీఠం వాళ్ళది ఉన్నది. అవును స్వామి. చాలా గొప్ప పరంపర వాళ్ళది. వాళ్ళు అవధూతలు. మా గురువుగారు అవధూత. వారి చేతనే దీక్షాగ్రహణము, మంత్రోపదేశ సంస్కారం అంతయు వారి చేతనే అయింది నాకు. స్వామి, నేను ఈ ప్రశ్న అడగచ్చో లేదు, మీరు అవధూత స్థాయికి చేరుకున్నారు అనుకుంటున్నాను. చాలా సంతోషం. అవధూత స్థాయికి చేరుకున్నాక ఈ దేశంలో ఇంత అశాంతి, ఇంత హింస, ఇంత రాజకీయము, కుటిల నీతి నడుస్తుంది కదా స్వామి. అందుకు మీ బోటి మహానుభావులు చేస్తున్న ప్రయత్నం ఏంటో ఒకసారి సెలవిస్తారు స్వామి. ప్రపంచంలో జరుగుతున్న అనేక దుర్మార్గములకు, అనేక దుశ్చర్యలకు గల కారణం ఒకటే, మనిషి ధర్మ పరివర్తనంలో లేడు. ఎప్పుడైతే ధర్మంలో ఉంటాడో, ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉంటాడో, ఈ ఆకృత్యాలు జరగవు. ఇది మనకు ధర్మసింధువులో ఋషులు ఆనాడే రాసి ఉంచారు. ఈ ధర్మాన్ని గనక జీవుడు తప్పితే ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయి సమాజంలో, ఎన్ని ఆకృత్యాలు ప్రేరేపితం అవుతాయని ఋషులు ఆనాడే ఉద్ఘాటించి మనకు రాసి ఇచ్చారు. అలా కొన్ని శాస్త్ర నిఘంటువుల యొక్క పరిశోధన చేసినప్పటికీ మాకున్న స్వీయ అనుభవంతో కూడా ఈ ఆకృత్యాలు చూడాల్సి వస్తుందే అని ప్రతిరోజు మదనపడిపోతుంటాం మేము. వీటిని అరికట్టడానికి, వీటిని నివారించడానికే సమాజంలోకి రావడం, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మాకు తోచినటువంటి జగన్మాత ఇచ్చిన జ్ఞానం చేత అందరినీ జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా సంకల్పం ఒకటే, ధర్మం నిలబడాలి, సత్యమే సమాజంలో ప్రజ్వరిల్లాలి, ప్రతి ఒక్కరి యొక్క ఆభరణం కావాలి. కంఠాభరణం ఎలా ఉంటుందో అలా ఆభరణం కావాలి. అందరూ శాంతి కాముకులై సస్యశ్యామలంగా జీవించాలన్నది మా సంకల్పం. ప్రతిరోజు జపం అయిపోయిన తర్వాత
అంగన్యాస కరన్యాసములన్నీ అయిపోయి ఉపాసన బలం అంతా అయిపోయిన తర్వాత మంత్రక్షితలు అదే దిశగా వదులుతాను నేను. అమ్మా జగజ్జనని, ఈ సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతిని నెలకొల్పమ్మా, నా బోటి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క సంకల్ప శక్తి సత్యమైతే అది నెరవేరుగాక అని అమ్మకు ఆదేశం ఇస్తాను ప్రతిరోజు. ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం, భగవత్ సంకల్పం, భగవంతుడు తలంచిన ఎడల అది ఎంత పని. మేము ఉడతా భక్తిగా ప్రతిరోజు అదే సంకల్పం చేస్తూ ఉంటాం. యజ్ఞం చేసినా, అర్చన చేసినా, భగవత్ కైంకర్యం ఏం చేసినా కూడా ఉత్తర సంకల్పం అదే. స్వామి, అంబత్రయి క్షేత్రము నేను కూడా దర్శించుకున్నాను. మీరు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. ఆ క్షేత్రం నెలకొల్పాలని మీకు సంకల్పం ఎలా వచ్చింది? 2010వ సంవత్సరం లోపల తీవ్రమైన వైరాగ్యం లోపల అజ్ఞాతంలో ఉన్నాను. అప్పుడు జగదంబ యొక్క ప్రేరణ మేరకు ఒక దర్శనం వచ్చింది నాకు. ఒక స్పృహణ కలిగింది, ఒక ప్రేరణ. ఆ ప్రేరణ ఏంటని 3 రోజులు మదనపడ్డాను నేను. ఏంటి నాకు ఈ దర్శనం వచ్చింది, ఏంటి దీని విశ్లేషణ ఏంటని. ఒక మహనీయుని ఆశ్రయిస్తే ఆయనతో చర్చ జరిపాను నేను. అయ్యా, నేను జపంలో కూర్చున్నప్పుడు నాకు ఇలా కళలు వస్తున్నాయండి, అందరికి అర్థం కావాలని కళలు వస్తున్నాయండి అని చెప్పాను. అవి కళలు కాదు నాయన, నువ్వు చేసే జపము యొక్క తార్కాణం, నిదర్శనపు సూత్రములు. అవి రావడానికి గల కారణం లోక కళ్యాణమే. నీ చేత ఇది జరగనున్నది అని వారు నాకు మొత్తం వివరించి చెప్పారు. నేనేం చేయగలను? నేను దేశంగాని దేశంలో ఉన్నాను, అనగా మహారాష్ట్రలో ఉన్నాను. కూలి పని చేసుకుంటూ ఉన్నాను. నేను ఏం చేయగలను? పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడితే 100 రూపాయలు ఇస్తారు. ఈ నా జీవన భృతితో నేను ఏమి సాధించగలనని వారిని అడిగాను. ఉత్తర క్షణమే వారు నాకు ప్రేరణ ఇచ్చారు. మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ స్వగ్రామంలో నీ వల్ల జరిగే ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అని నన్ను ఆదేశించారు. అప్పటికి నేను కొంత డబ్బు తీసుకొని ఒక వ్యక్తి కిందకు పని చేయడానికి పోయాను. ఆయన నన్ను వదలరాయి. నా డబ్బు తీర్చే వరకు నువ్వు ఎలా పోతావని ఆయన అంటాడు. మా తల్లిదండ్రులు ఆయనను వేడుకొని నన్ను పంపించారు ఇక్కడ బిజ్వార గ్రామానికి. ఇక్కడ వచ్చి 6 నెలలు తపస్సు చేశాను. మళ్ళీ అనుష్ఠానమే. 2011వ సంవత్సరం లోపల ఇలా అమ్మవార్లను స్థాపించుకొని ఒక చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నీ అనుష్ఠానమును కొనసాగించు, అది జగత్ ప్రసిద్ధమవును అని చెప్పేసి ఒక ఆదేశం. ఇప్పటికీ ఈరోజు అన్నమాయపురానికి రావడానికి గల కారణం, ఆ రోజు నేను ధ్యానామృతంలో కూర్చున్నప్పుడే వచ్చింది, నువ్వు ఈరోజు పోలేవు అని. వాస్తవంగా ఏదో ఒక ఫోన్ రావడం, నేను అక్కడ పోవడం, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. లేదు స్వామి, లేదు స్వామి, మీరు రావాలన్న ఒక తీవ్రమైన సంకల్పం తప్ప నాకు బాధ ఏం లేదు స్వామి. మీరు స్వామి రాలేదే, స్వామి రావాలి అని ఒక కోరిక తప్ప, ఒక ప్రార్థన తప్ప అన్యథా నేను భావించలేదు. మీ జ్ఞానం నాకు తెలుసు, మీ స్థాయి నాకు అంతో ఇంతో దర్శనం అవుతోంది స్వామి. మీ తపశ్శక్తి తెలుసు కాబట్టి మీ ఆశీర్వచనం కావాలన్న సంకల్పంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నిన్న రాత్రి మీకు మెసేజ్ చేసిన ఉత్తర క్షణమే నేను అప్పటికే అనుష్ఠానంలో ఉన్నాను. మీకు ఒక మెసేజ్ చేసిన తర్వాత కూడా అమ్మతో కాస్త కళ్ళు మూసుకొని మా యొక్క సంభాషణ జరిగింది. మీరు అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది. భగవంతుడు అన్ని విధాలా ఒకరిని పరిపూర్ణుడు చేయడానికి కొన్ని సంకల్పాలు ఇస్తాడు. ఆ సంకల్పానికి నాందియే మీరు అన్నమయపురం వెళ్ళడం నాన్న, నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడనే ఆగింది. సంతోషం స్వామి. అమ్మవారు మీకు ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కారణం చెప్పారు స్వామి. పరిపూర్ణత్వం సిద్ధించడానికి మీరు దయచేయాలి అని. మరి అందుకు మీరు రావడం ఒకటేనా, ఇంకేదైనా సెలవిస్తారా స్వామి? తప్పకుండా. నేను రాత్రిలోనే అమ్మతో కొంత కుశల ప్రశ్నలు సలిపానమాట. సంగీత సాహిత్య వాగ్గేయ ధర్మం లోపల ఉండేటటువంటి కొన్ని కళలు, ఆ ప్రత్యేకతలు వారిలో ఉన్నాయి నాయన. వారు సారస్వతమైనటువంటి ధర్మంలోనే జన్మించారు. వారి యొక్క అనుగ్రహ ప్రేరణాత్మకమై మీరు వెళుతున్నట్టే. నువ్వు వెళ్ళటం లేదు, నీ వెంబడే ఛాయారూపకంగా నేను వస్తున్నాను. ఆ ఆదర్శ దంపతులను పావనం గల చేసి నా మాటగా వాళ్ళకి ఆశీర్వచనం మొసంగిరండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను ఒక దూతగా. సంతోషం. ఆ ముగ్గురమ్మల యొక్క దూతగా వచ్చాను. సంతోషం. తప్పకుండా మీరిద్దరు దంపతులు అనుగ్రహిస్తారు,
భగవత్ కృప పొందినట్లే లెక్క. మీరు అన్నారు స్వామి మీరు అవధూత తత్వంలో ఉన్నానన్నారు, అది మీ మనస్సు. ఆ తత్వంలో నేనుంటే ఆ జగదంబ మిమ్మల్ని తప్పకుండా పావనం చేస్తుంది. స్వామి ముగ్గురమ్మలు అంటున్నారు కదా స్వామి, లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవారు ముగ్గురు శక్తుల్ని ఏకం చేసి అక్కడ ప్రతిష్ట చేశారు కదా స్వామి. మీరు అక్కడ నీటితో దీపం వెలిగించినట్టు నేను చూశాను స్వామి. అది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిగించారు, ఇప్పుడు ఇంకా వెలుగుతోంది. అది ఒకసారి ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందేమో. 2011వ సంవత్సరంలోనే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల యొక్క ప్రతిష్ట అయ్యింది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల ప్రతిష్ట అయిన ఉత్తర క్షణమే జ్యోతి ప్రజ్వలన జరగాలి. సూర్యకిరణాల చేత, అగ్ని లేకుండా, కృత్రిమమైనటువంటి అగ్నిని రాల్జించకుండా సహజ సిద్ధమైన సత్యాగ్నితోటి వెలిగించాలని సూర్యకిరణాలతో వెలిగించాం. 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. 13 సంవత్సరాలు స్వామి. మనిషి సాధన ద్వారా పరమాత్మతో సత్సంబంధం ఏర్పరచుకోవడం మానవ జీవన పరమావధిగా చెప్తారు కదా స్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే 1000 మందిలో ఒకడు, కొంతమంది ప్రయత్నిస్తారు, 1000 మంది ప్రయత్నిస్తారు, అందులో ఏ ఒక్కడో ఇద్దరో కృతకృత్యులు అవుతారంటారు. మిగిలిన వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉండాలా స్వామి? తప్పకుండా ఎత్తాలి. అంటే జన్మ యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఏమిటి అంటే, ఏ తత్వం నుంచి అయితే నువ్వు జాలువారి ఈ భువికి పరిచయం అయ్యావో అదే తత్వం లోపల ఐక్యమైపోవడమే. ఐక్యమైపోవడానికి గల ఉత్తమమైనటువంటి సోపాన మార్గమే ఈ సాధన క్రమము, ఆధ్యాత్మికమైనటువంటి దర్పణం. ఈ ధార్మిక చింతననే దానికి సోపానమైనటువంటి మార్గం. ఇందులో ప్రథమ భూమిక ధార్మిక నిబంధనలలో ఏముంటుందంటే అహింస, శాంతి, నిత్యం పవిత్రత, సర్వమంగళ్యవర్ధమైనటువంటి జీవన విధానం ఇందులో ఉంటుంది. అందుకే ధార్మికతతోనే పరమాత్మను చేరుకోవడం సులభము, క్షేమకరము, అన్నిటికీ సయోగ్యమైనటువంటి మార్గమని మనకు ఉద్ఘాటించి చెప్పారు ఋషి పరంపరలు. అన్యమైన మార్గముల వెంబడ కూడా అవలంబింపవచ్చునేమో, బహుదుర్లభం, బహు కాఠిన్యము. అందుకు గల ప్రామాణికమైనటువంటి సూత్రము లేదు. ధార్మికంగా భగవత్ చింతనతో పరమాత్మతో ఐక్యమవ్వచ్చు, మన ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని అనేకులు నిరూపించి చూపించారు మానవాళికి. కొంతమంది మరణం పాలవుతున్నారు, కొంతమంది మృత్యువును జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి? అది ఒకసారి సెలవిస్తారా? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని బహు దుర్లభం, చాలా బాధాకరము, అదొక చెడ్డగా భావిస్తారు. చనిపోవడం అంటే ఒక చెడు, ఒక కీడుగా భావిస్తారు. మా ఉద్దేశం ప్రకారంగా, మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము, సంతోషం వేరొకటి లేదనుకుంటాను. శాశ్వతానందం అది పొందగలిగితే, ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే, దుర్మరణమునకు, దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు. అది యాతన, బహు దుర్లభము, బహు కాఠిన్యమైనటువంటి యాతన. అది తగదు జీవుడికి ఎప్పుడే కానీ ఇచ్ఛామరణ సంసిద్ధి కలిగినా, భగవత్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు. అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు. అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ, వారికి మరణం వారి ఇచ్ఛా ప్రేరణతోనే కలిగినది. దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు. మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు, మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు. అలా చాలామంది మహితాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు. ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు. మరణాన్ని గురించి భయపడవలదు, మరణాన్ని గురించి చింతించవలదు. నువ్వు ఎంత భయపడినా, ఎంత చింతన చేసినా
ఈశ్వర ప్రమాణమే జనన మరణములు. ఎలా మరణిస్తున్నావన్న దశని గురించే మనం ప్రాకులాడాలి. అన్ని ధర్మాలకు కట్టుబడి అన్ని ఆచార ధర్మాలకు నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం, శాంతి మరణం, ఇచ్ఛామరణమే సంభవిస్తుంది. జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తును, విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యువులే సంభవిస్తాయి. మరణం శాంతంగా, హాయిగా, ఆస్వాదించడానికి అలవు కానంత అద్భుతంగా ఉంటుంది. మేము ఆస్వాదించాము దాన్ని. జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే, జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మమా అధర్మమా, ఆయన జీవన ప్రయాణం అంతయు కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉన్నదా, ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతనా శరీరంతో ఉండాలా, లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలని డిసైడ్ అవుతుంది. భగవంతుని నమ్ముకొని భగవంతుని యొక్క సేవ చేసుకొని భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళు ఎవరు కూడా యాతన అనుభవించలేదు. భావి తరాలలో అనుభవించబోరు, ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు. ఎవరైతే భగవంతుని దూషిస్తున్నారో, హరిభక్తులను, శివభక్తులను, దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది. ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే, అంత తెలివి రాగానే దేవుడు లేడు, ఇవన్నీ మూఢనమ్మకాలు, చాదస్వం, వీటిని నమ్మకూడదు, వీటి వల్ల టైంపాస్ అంటున్నారు చూసారా, వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణించశక్యం కానటువంటి సందర్భం అన్నమాట. మనిషి శరీరం భౌతికంగా మనం చూస్తున్నాం కదా, అందులో మళ్ళీ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, ఒక కారణ శరీరం ఉంటుంది, ఒక మహాకారణ శరీరం ఉంటుంది అని చెప్తారు కదా. ఆ నాలుగింటిని విడివిడిగా చూడడానికి సాధ్యపడుతుందా స్వామి? అది యోగ సంధాన కర్తృత్వంతోనే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, జపతపాదులన్నీ కొన్ని ప్రామాణికమైనటువంటి సూత్రావళిపైన నడుస్తాయి. జీవుడికి కొన్ని అనుభవాలు తెచ్చిపెడతాయి. మీరు అనుకున్నటువంటి అనుభవాన్ని తార్కికంగా, సాదృశ్యంగా చూడాలనుకుంటే యోగ మూలాలను అవలంబించాల్సి ఉంటుంది. ఇప్పుడు హిమాలయస్లో చాలామంది యోగులు ఉన్నారు. వాళ్ళు మీరు చెప్పినటువంటి ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు లైవ్లో చూస్తారు. వాళ్ళు సూక్ష్మ, భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 4 అవస్థలను వాళ్ళు సశరీరంగా లైవ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు సవరించుకొని చూస్తూ ఉంటారు. వాటికి యోగ మూలాలు అవసరం. కొంత కఠినాత్మకమైనటువంటి తపశ్చర్య కూడా అవసరం వాటి కోసం. ఆ రుచి, అనుభవం, ఆ ప్రేరణ ఉన్నవాళ్ళు చూశారు. తమరు చూస్తుంటారు కదా స్వామి. భగవతి ఇచ్చామ్మ. నాకు ఆశీర్వచనం ఇవ్వండి స్వామి. తప్పకుండా. ఒక రకమైన అనుభూతి కలుగుతోంది, కానీ ప్రామాణికంగా నేను దాని గురించి ఇతరులకు చెప్పలేను. నాకు స్వానుభవైక వేద్యంగా ఉంది. అదేంటో అర్థం కాని తనంలో నేను అనుభవిస్తున్నాను స్వామి. అంటే ఒక బస్సు వెళ్తుంటే ఏ ఊరికి వెళ్తుందో తెలియకుండా ఎక్కి కూర్చుంటే ఆ ఊరు చేరుంటారు వాళ్ళు, కానీ అదేం ఊరు, ఎట్లా వెళ్ళాలి, మధ్యలో వచ్చే దారులేంటి, ఇవేం తెలియదు స్వామి. మీరు నాకేమైనా గైడెన్స్ ఇవ్వగలిగితే ధన్యురాలనే స్వామి. తప్పకుండా. ఇప్పుడు మీరుండేటటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో, ఈ వయసుతో, ఈ స్థితితో, ఇది చిట్ట చివరి యొక్క దశకం మీది ఉన్నది స్వామి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ దశకంలో మీరు పొందవలసిన జ్ఞానమే, పొందవలసినటువంటి అనుభూతే. జీవుడు చివరి దశకంలో, చివరి తరుణం లోపల ఈ అనుభవాన్ని గనక పొందితే ఆయనకు ఉత్తరోత్తరమైనటువంటి ధర్మాల్లో భగవంతుడు సహాయంగా ఉంటాడు అన్నది కొన్ని శాస్త్రాల్లో చదివాం మేము. మీరు అడుగుతున్నది చాలా సమంజసమైనదే. తప్పకుండా మీకు అది ప్రబోధం నేను చేస్తాను. నేను బెజవాడ కనకదుర్గమ్మ రాత్రిపూట రిక్షాలో కూర్చుని నగరమంతా చూస్తుంది. ఆ రిక్షావాడు తీసుకెళ్ళాడు. ఒకరి అనుభవాన్ని నేను వీడియో చూశాను స్వామి. అది ఎంత మాత్రం సత్యం అంటారు? అది వాస్తవమే. చాలామంది మన కంచి పరమాచార్య మహాస్వామి వారు కూడా అమ్మవారి గురించి ఎన్నో ప్రత్యక్షమైన సాక్ష్యాలు చెప్పారు. అలాగే చాలామంది జగద్గురువులు కూడా అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారు ఒక భక్తుడి యొక్క
కోరిక మేరకు రిక్షాలో కూర్చొని నగరమంతా తిరిగేసి మరి ఆ భక్తుడికి మోక్షం ఇచ్చింది, ఆయనను అనుగ్రహించింది అన్నమాట సత్యమే. ఈ అనుభవాన్ని చాలామంది జగద్గురువులు, గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా వర్ణించి ఉన్నారు. చాలామంది మహాత్ములు కూడా వారి సంభాషణలో వీటి ప్రస్తావన చెప్పారు. భక్తుల యొక్క ఉద్ధరణ కొరకు 10 మందికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంటేనే నమ్మేటటువంటి జనాలు తయారైనరు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలామందికి స్వామీజీలు కూడా అమ్మవారితో చేసిన అనుభవాలు చెబుతూ ఉన్నారు. వారు అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు వారికి ఇచ్చేటటువంటి దర్శనం, వారితో చెప్పేటటువంటి మాట తీరు అంతయు కూడా సామాన్య ప్రజలకు వర్ణిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. అది జరిగిన మాట వాస్తవమే, అది జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న వీడియో చూశాను స్వామి. మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడం, అక్కడ రంగరాజన్ స్వామివారు మిమ్మల్ని భుజం మీద ఎక్కించుకుని గుళ్ళోకి వెళ్ళడం నేను చూశాను. అందులో ఏదైనా పరమార్థం ఉందంటారా స్వామి? సమాజంలో చాలామంది ఇప్పుడు అస్పృశ్యత గురించి చాలా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు ఈ సబ్బండ వర్ణాల వాళ్ళని, దళితులను పట్టి పీడించారు, సనాతన ధర్మానికి దూరం చేశారు, ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఏ హక్కు లేకుండా వాళ్ళని వెలివేశారు అని చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు. శ్రీమాన్ రంగరాజన్ వారు అది ఒక సవాల్గా తీసుకున్నారు. పెద్ద డిబేట్ జరిగింది వారిపైన, అంటే బ్రాహ్మణ పెద్దల పైన పెద్ద డిబేట్ జరిగింది. అట్లేం లేదండి, మా బ్రాహ్మణ సమాజంలో కూడా ఈ ఎవరైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని హక్కున చేర్చుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు. 2700 సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వారు వివరించారు. అక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు ఎప్పుడో జరిగింది చెబుతావేంటయ్యా, ఇప్పుడు ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారా, ఇప్పుడు ఏమైనా చేరదీసేవాళ్ళు ఉన్నారని ప్రశ్నించారు. అయ్యో ఎందుకు, నేనున్నాను కదా, నేను చేస్తానని వారు ముందుకొచ్చారు. అక్కడ 2700 సంవత్సరాల క్రితము జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పునరావిష్కృతం చేస్తూ శ్రీమాన్ రంగరాజన్ గారు జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం లోపల వారు చాలా వరకు శోధించారట. ఆ రోజు లోకసారంగముని తిరుప్పాణ ఆల్వార్ అని ఒక ఆల్వారుని భుజాల మీద ఎత్తుకున్నాడు. తిరుప్పాణ ఆల్వార్ లాంటి ఒక ఈ నిమ్న వర్గాల్లో అంతటి పరమభక్తుడు ఎవరున్నారు అని బాగా రీసెర్చ్ చేశారు. ఎవరో ఒక భక్తుడు నా గురించి వారికి చెప్పారు, అయా ఒక ఆయన ఉన్నాడు, ఫలానా విజవార గ్రామంలో, వయసు చిన్నదే, తన వరకు తను ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని రోజు తపస్సు పూజలు చేస్తూ ఉంటాడు, మీరేమన్నా వారిని సంప్రదించండి అంటే వారు నాకు ఫోన్ చేశారు. నేను ఇట్లా రంగరాజన్ పంతుల్ని మాట్లాడుతున్నాను, మీరు ఒకసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, పలానా కార్యక్రమం చేస్తున్నాము అన్నారు. నాకు దాని గురించి ఏం తెలియదు. అయ్యో తప్పకుండా వస్తానండి అన్నాను. అప్పటికి నేను ముంబైలో ఉన్నాను, మా గురువుగారి పీఠంలో ఉన్నాను. ఆ ప్రోగ్రామింగ్కి సరిగ్గా అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అటు నుండి సీదా జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే చాలామంది పండితులు, విప్రోత్తములు, బ్రాహ్మణులు, మంగళ వాయిద్యాలు ఎంతోమంది కూర్చొని ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, మీడియా వాళ్ళు ఉన్నారు. నేను షాక్ అయ్యాను. అక్కడ ఆ సమయంలో వారు చేసినటువంటి ఘట్టమే మునివాహన సేవ. వాస్తవంగా వారు ఒక ఆదేశాన్ని, భగవత్ ఆదేశాన్ని, చిలుకూరి బాలాజీ స్వామి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించే ఈ ఘట్టము చేశారని నేను భావిస్తాను. మొత్తం సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ అది. ఏంటి, మనసు పరిమళించి స్వీకరించగలిగితే ధర్మాన్ని ఎవరైనానూ స్వీకరించవచ్చు. అలా స్వీకరించలేని పక్షాన భగవంతుడు ఏం చేయదు, ధర్మం కూడా ఏం చేయదు కదా. ఆ కోణంలో అందరికి ఒక మంచి మెసేజ్ పోవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం చేశారు. స్వామి, అయితే స్వామి, ఒక స్వాముల వారు ఆయన సాధన సంపత్తి ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు కులతత్వం ఏముంటుంది స్వామి? ఆయన బ్రహ్మర్షితో సమానం కదా స్వామి? ఉండదు. అంటే ఇక్కడ పరమహంస పరివ్రాజక తత్వం పొందినటువంటి మహనీయులకు ఏ విధమైన భేదము, భావన, చింతన, తన మన ఏవి ఉండవు. ఆ బోటి జ్ఞానులు సమాజంలో అందరూ ఉండి ఉంటే ఇంతటి ప్రశ్న, ఇంతటి సమాధానం మనకు అవసరం ఉండేది కాదు. సమాజంలో విభిన్నమైన భావాలు, విభిన్నమైన జీవన విధానాలు, విభిన్నమైనటువంటి ఆలోచన స్థితులతో ఉండేటటువంటి సమాజం ఇప్పుడున్న సమాజం. అందరికీ సమాధానం చెప్పగలిగేటటువంటి క్రియ ఒకటి జరగాలి.
అందుకు పరమాత్మనే ఎందుకు ఆహుతి కాకూడదు? ఆ పరమాత్మ యొక్క భక్తుడే ఎందుకు సమిధ కాకూడదు? ఆ సమాధానము జ్వాలల్లో కాలడానికి, ఆ సమాధానపు చర్యకు ఆహుతైనటువంటి జ్వాలగా, ఆ సమిధగానే రంగరాజన్ గారు నేనిద్దరం మారడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి స్వామీజీకి ఆ భేదము లేదు, అక్కడ ఉండేటటువంటి స్వామికి ఏ భేదము లేదు. కానీ సమాజంలో ఎవరికి కూడా సందేహం లేకుండా, ఏ ఒక్కరికి, పండితుడి నుంచి పామరుని వరకు అందరికీ సమానమైనటువంటి ఒక సమాధాన ప్రేరేపకమే ఆ మునివాహన సేవ. నాలో వాళ్ళు కులము చూడలేదు, నాలో వాళ్ళు వర్గభేదము చూడలేదు. సమాజంలో ఎక్కడి నుంచి అని తీసుకున్నావు అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు తిరుప్పాణాళ్వారు పుట్టినటువంటి కమ్యూనిటీ ఏమిటి? ఈనాడు నువ్వు పునరావృతం చేస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరు? ఆయన భాగవతుడా, భక్తుడా, భగవంతుడా, స్వామీజీయా, సన్యాసియా పక్కన పెడితే వర్గీకరణ ప్రకారంగా దృశ్యంతో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సామాన్యులు. వారి కోరకై నన్ను ఎంచుకొని నన్ను వారు ఆ కార్యక్రమంలో స్వామివారే ముందుకు తెచ్చారు. మీరన్న భావనతో ఎక్కడ కూడా భేదం అక్కడ లేదు, నాలో లేదు, వారిలో లేదు. జనాల కోసం, జనబాహుల్యంలో అది ఒక మంచి నిర్దేశకం కావాలి కాబట్టి వారు తీసుకోవడం జరిగింది. అంటే ఆదిశంకరాచార్యుల వారు మహాజ్ఞాన సంపన్నులైనా కూడా ఈ చిన్న భేదభావం వారిలో ఇంకా ఉందని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఒక చండాలుడి వేషంలో వచ్చి అడ్డొస్తే తొలగమన్నారని. దేన్ని తొలగమంటావు? శరీరాన్ని తొలగమంటావా? ఆత్మను తొలగమంటావా? శరీరం నశ్వరం, ఆత్మ అనశ్వరం కదా, మరి దేన్ని తొలగమంటావు అని పవిత్రమైన ఆత్మన ఈ దాన్ని భరిస్తున్న శరీరాన్న అని అడిగాడని చెప్తారు కదా స్వామి, అది సత్యమేనా? సత్యమే. ఇలా శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనకు సినిమాల మాధ్యమంగా గ్రాంధికంగా ఈ ఒక ఉదాహరణ ప్రాచుర్యంలో ఉన్నది. ఇలా వారి అనుభవంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి శంకరాచార్యుల వారి జీవితంలో. అది ఒకటే కాక అటు ముందు కూడా కొన్ని సంఘటనలు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ ఎందరో మహనీయులు ఇటువంటి సన్నివేశాలు చూసి ఉన్నారు. రామానుజుల వారి జీవితంలో కూడా ఒక ఘట్టం జరిగింది. రామానుజుల వారి జీవితంలో, మధ్వాచార్యుల వారి జీవితంలో మహనీయులకందరికీ కూడా ఎక్కడో ఒక్క మూలన జ్ఞానపు అంకురము వెలిగించడానికి, పరమాత్మనే తట్టి లేపడానికి కొన్ని సంఘటనలు జరిపించాడు. ఆ చిద్విలాస స్వరూపుని యొక్క లీలలవి, ఆ పరాత్పరుని యొక్క లీలలవి. ఆయననే సామాన్యుడిలా వచ్చి, చండాలుడిలా వచ్చి, నిషిద్ధ కులములో పుట్టినటువంటి ఒక భక్తుడిలా వచ్చి భాగవతులకు, త్రిమతాచార్యులకు కొంతలో కొంత జ్ఞానోపదేశం చేశాడు. అక్కడ జరిగినటువంటి సంభాషణ మూలంగా స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ తిరుమల కొండలపైన ఎందరితోనో ఎన్నెన్నో ఆటలు ఆడాడు, క్రీడలు ఆడారు. చాలామంది భాగవతులతో, పుణ్యాత్ములతో ఆయన క్రీడించాడు, సంభాషించాడు. అందులో సెన్సులు ఉన్నారు, దళితులు ఉన్నారు, కొండల్లో జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు వేంగమాంబ కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక భక్తుడు కానీ, హాతీరాం బాబాజీ కానీ, ఇటువంటి వాళ్ళ గాథలు కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరుగున పడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయమ్మా. స్వామి ఎందరెందరితోనో సంభాషించినటువంటి కథలు చాలా ఉన్నాయి. మాబోటి వాళ్ళు వాటిని తెలుసుకొని పసిగట్టి కొందరికి మాత్రం వాటి చెబుతూ, చూడన్న మీరు దేనికి తక్కువ కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మీ వాళ్ళతో మాట్లాడారయ్యా, మీరు స్వామివారికి పాత్రులే, మీరు స్వామివారిని చేరండి, సేవించండి, వేడుకోండి అని చెప్పేసి చాలామందిని నేను ప్రేరేపితం చేశాను. ఈ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు కదా స్వామి, ఆ ముగురమ్మలు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడ ఉంచారు అన్నారు. ఈ అమ్మలంతా కలిసి అక్కడున్నారు అని ఒక భక్తుడి భావన. మీరు వెంకటేశ్వర స్వామిలో అమ్మను దర్శించుంటారు కదా స్వామి, అమ్మలో కూడా వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉండాలి కదా. ఈ అభేదత్వం ఉన్నప్పుడు మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అనుకోవడం మూర్ఖత్వం అవుతుందేమో కదా స్వామి.
భగవంతుణ్ణి ఎప్పుడైతే భేదంతో చూశావో జీవుడు ఇంకా పరిపూర్ణుడు కాలేదు అని లెక్క. అది సాంప్రదాయికంగా అవనివ్వండి, పీఠ పరంపరానుగతంగా అవనివ్వండి. జీవుడు తరించుటకు పలు మార్గాలున్నాయే తప్పిస్తే ఉత్తమమైనటువంటి స్థితి చేరడానికి ఉన్నది ఒకటే, పరమాత్మ. ఆ పరమాత్మకు ఏ విధమైనటువంటి రూపభేదము లేదు, లింగభేదము లేదు, వర్గభేదము లేదు, ఏ విధమైన సాంప్రదాయమైనటువంటి భేదము లేదు. జీవుడు తనకు విజ్ఞాన విద్వత్వ ఆవిష్కరణ చెంది తాను కొన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని కట్టుదిట్టమైన ఆచారాలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క ఆశ్రమ ధర్మాలు, పీఠ పరంపరానుగతంగా వచ్చేటటువంటి సూత్రాలను పట్టుకున్నారు. భగవంతునికి అవి ఎన్నడి కూడా చెల్లవు. నేను స్వామివారిలో అమ్మని చూస్తాను, అమ్మలో స్వామివారిని చూస్తాను, స్వామివారిలో శివతత్వం చూస్తాను, శివతత్వంలో స్వామితత్వం చూస్తాను, భక్తుడిలో భగవంతుని చూస్తాను, భగవంతునిలో భక్తిని చూస్తాను, ఉపాధి యోగ ధర్మాన్ని అనుసరించి. అట్టి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు కూడా ఎరుక దృష్టితో చూసే వాళ్ళు ఎవరు కూడా భేదం చూపరు. నేను శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ పరమాత్మను దర్శించేటప్పుడు నా అంతరాత్మలో జగదంబనే ఉంటుంది, సాదృశ్యంగా స్వామి ఉంటాడు. నేను మా పిల్లలకు, మా శిష్యులకు అందరికీ ప్రబోధం చేశాను. ఆ జగజ్జనని జగన్మాత ఆ లలితా పరమేశ్వరే నాకు గోచరించింది నాయన అని చెప్తూ ఉంటాను నేను. ఒక్క త్రుటి కాలమునందు మరి యథాతథంగా స్వామివారే గోచరిస్తారు. అది నా గురి, నా యొక్క తాపసికమైన గురి ప్రతిరూపకంగా అక్కడ అమ్మను దర్శిస్తాను నేను. సంతోషం స్వామి. స్వామి, కొంతమంది మహాభక్తులై ఉండి కూడా సాధన ఎంతో జరిగినా కూడా వారు కొన్ని దశల్లో కొన్ని విపత్తులను అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇది వద్దనుకున్నా కూడా అది పోయే స్థితి ఉండదు. ఒక పని చేయాలనుకున్నా చేసే స్థితి ఉండదు. అదేమన్నా చేతబడా స్వామి? ఇక్కడ మనము భగవంతుడు వారిని విశేషంగా అనుగ్రహించబడ్డప్పుడు ఇటువంటి తుచ్చమైనటువంటి ప్రయోగములు వాళ్ళ మీద జరగవు. ఉదాహరణకు ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు. దేశానికి హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు బందోబస్తు కొదువ ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఉండదు. భగవంతుడంటే అనిర్వచనీయమైనటువంటి శక్తి, దేని కొలతలతో కొలవలేనిది. తాంత్రిక విద్యలు, క్షుద్ర విద్యలకు కొలత ఉన్నది, లిమిట్ ఉన్నది. క్షుద్ర విద్యలు ఒకరి మీద ఆపాదం కావడానికి, ప్రయోగం కావడానికి, వారి మీద ప్రభావం చూపడానికి లిమిట్ ఉన్నది. భగవత్ చైతన్యానికి లిమిట్ లేదు, కొలత లేదు, అపరిమితం, అది అనంతం, అవ్యాజ్యము. అట్టి కృపను పొందిన మన పైన అటువంటి ప్రయోగాలు జరగవు. అయితే కొంతమంది పుణ్యాత్ములు, పుణ్యచరితులు, గొప్ప గొప్ప భక్తులు కూడా కొంత సమయం వరకు కలిమాయలో పడవలసి వచ్చి కొన్ని తప్పులు చేశారు, కొన్నింటికి ప్రలోభపడ్డారు, స్త్రీ వ్యామోహితులయ్యారు, డబ్బుకు వ్యామోహితులయ్యారు, రాజకీయంగా వాళ్ళు కలిసి కొందరి చేత అవమానాలు పడ్డారు. చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు అనుకోండి, స్వామీజీలు అనుకోండి. వీటికి వారి యొక్క స్వయం జన్మకర్మ సంభవము. ఎవరు? ఆ స్వామీజీ యొక్క జన్మకర్మ సంభవం. యోగ తత్పర సంపన్నులో ఏముంటుందమ్మా అంటే, ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పుడే తన జన్మను తాను పరిశుద్ధి గావించుకొని ఆశ్రమ ధర్మంలో అడుగుపెట్టాలి. సోకాల్డ్ స్వామీజీలు సెల్ఫ్గా క్రియేట్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు, తప్పదు. వాళ్ళు పాత్రను శుద్ధి చేసుకోకుండానే పక్వానికి ఉపక్రమిస్తారు. పాత్ర శుద్ధి ఎరగక ముందే పక్వం ఆరంభిస్తారు కాబట్టి తత్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక సూత్రావళి ప్రకారంగా ఏ ఆశ్రమ ధర్మంలో నువ్వు కాలు పెడుతున్నావో అడుగిడకన ముందే నీ జన్మ సుకృతం ఏమిటి, నీ జన్మకర్మ సంభవం ఏమిటి, ఎందుకై నీవు జన్మించితివి, అదంతా విశ్లేషణ చేసుకొని ఉత్తర జన్మలో ఉండేటటువంటి పాపములు నీవు ఎందు ఏవైనా ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని శుద్ధుడవైన తర్వాతే భగవంతుని ఆశ్రయించవలే. అలా చేసుకొని వాళ్ళకి అది ఆపాదమై వేధిస్తూ ఉంటాయి. ఆ కర్మ, ఆ పాపం యొక్క ప్రేరేపకమే వాళ్ళని తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో ఇది నిరూపణ అయింది. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండిపోతుంది.